టీ20 నిర్వహణపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది హెచ్సిఏ. అసలు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చట్టబద్ధత ఏంటి అని ప్రశ్నించారు హెచ్సిఏ స్పోక్స్ పర్సన్ శేషనారాయణ. మోసగాళ్లు బ్లాక్ మెయిలర్స్ అంటూ నిప్పులు చెరిగారు. ఇక టీ20కి వస్తున్న రెస్పాన్స్ పై కీలక ప్రకటన చేసింది హెచ్సిఏ. మరోవైపు గ్రామీణ క్రికెట్ కి కొత్త యాక్షన్ ప్లాన్ ప్రకటించారు హెచ్సిఏ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు. ఓవరాల్ గా టీసీఏ ఆరోపణలకు క్లియర్ పిక్చర్ ఇచ్చింది హెచ్సిఏ. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎలిగేషన్స్ కి హెచ్సిఏ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడింది. టీ20కి అభ్యంతరాలు చెప్తున్న టీసీఏకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు హెచ్సిఏ స్పోక్స్ పర్సన్ శేషనారాయణ. టీసీఏకి చట్టబద్ధతపై క్లారిటీ ఇస్తూనే బ్లాక్ మెయిలర్స్ అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. బీసీసీఐ గుర్తింపు పొందిన హెచ్సిఏ ఉండగా టీసీఏకి అవకాశమే లేదన్నారు. హెచ్సిఏ కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ కే పరిమితం కాలేదని గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రికెటర్లను తయారు చేస్తోందన్నారు. నకిలీ క్రికెట్ అసోసియేషన్లు, మోసగాళ్లపై ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఎవరైతే అమాయక ఇన్వెస్టర్లు, క్రికెటర్లను మోసం చేసి డబ్బు వసూలు చేస్తున్నారో వాళ్లందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు హెచ్సిఏ స్పోక్స్ పర్సన్ శేషనారాయణ. Certain people are taking undue advantage and they try to disrupt the TG20, claiming that there's no permission and all. If they have grievance against BCCI, they can go fight with BCCI and all. So we have already registered a police complaint in Uppal about a week, 10 days back, and we are also looking at judicial options. How to? Hyderabad Cricket Association has suffered about 10 to 15 crores because of stupid legal notices issued through some unknown lawyer claiming to be a lawyer and all, and some franchisees and all, they would not like to get entangled into any legal litigations and all. So, and some sponsors also have backed out. But then, end of the day, TG20 is one of the most successful. టీజీ20కి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోందన్నారు టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగమరావు. ఐపీఎల్ తరహాలో టీజీ20 నడుస్తోందన్నారు. దేశం మొత్తం టీజీ20 లీగ్ వైపు చూస్తోందని, 1-2 తెలంగాణ నుంచి స్టార్ క్రికెటర్స్ పుట్టుకొస్తారన్నారు ఆగమరావు. కంట్రీలో ఐపీఎల్ తరహాలో నడుస్తున్న ఏకైక టోర్నమెంట్ లాగా ఫీల్ అవుతున్నారు ఎంటైర్ కంట్రీలో. తెలంగాణ ప్లేయర్స్ను ఎంటైర్ నేషన్ హ్యాస్ యాక్చువల్లీ ఎంబ్రేస్డ్ అండ్ దే ఆర్ వాచింగ్ మన హౌ తెలంగాణ ప్లేయర్స్ ఆర్ పర్ఫార్మింగ్. క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఆల్ ఓవర్ ఇండియా. టీజీ20 పెట్టడానికి 160 మంది పిల్లలకు ఒక పెద్ద సువర్ణావకాశం. ఇటువంటి టోర్నమెంటు, ఇటువంటి అసెట్ మనం తెలంగాణ క్రికెటర్స్కి ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇంకొక 2000 మంది పిల్లలు ఈ టీంలో ఆడడానికి నెక్స్ట్ ఇయర్ అంతా, నెక్స్ట్ 2, 3, 4 ఇయర్స్ కష్టపడతారు. అండ్ గేమ్ కూడా ఒక లెవెల్లో ఇంప్రూవ్ అవుతుంది అండ్ కాంపిటీషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఉండడంతో అందరూ ఒక స్టార్స్ లాగా, సూపర్ స్టార్స్ లాగా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా భవిష్యత్తులో ఇది ఒక మంచి పరిణామం కాబోతుంది టీజీ20 అని అనుకుంటున్నాను. టీజీ20కి సూపర్ రెస్పాన్స్ వస్తోందన్నారు హెచ్సిఏ జనరల్ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి. జూలై 12న జరిగే ఫైనల్ మ్యాచ్ కి గవర్నర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్నట్టు చెప్పారు. He will be there here stationed in Hyderabad. He will be with the boys training day in day out. So we will see what kind of results he is going to bring in next 1-2 years. So this has been given as a contract to him. He will be on contract with HCA for 2 years and we will put all the focus next 12th రోజు final match ఉంది కదా. We wanted to get Governor garu, CM garu also for the last match. So we are trying for that. ఇక రాబోయే రోజుల్లో హెచ్సిఏ యాక్టివిటీపై క్లారిటీ ఇచ్చారు అంబటి రాయుడు. గ్రామీణ, జిల్లా స్థాయిలో క్రికెట్ కార్యకలాపాలు మరింత మెరుగుపరచనున్నట్టు చెప్పారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో క్రికెట్ అకాడమీలు, స్టేడియాల నిర్మాణానికి యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. సూర్యాపేట, జగిత్యాల, నాగర్ కర్నూల్, సిద్దిపేటల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో 4 అత్యాధునిక అకాడమీలు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. బీసీసీఐ స్టాండర్డ్స్ తో 15 ఎకరాల విస్తీర్ణంలో అకాడమీల నిర్మాణం ఉంటుందన్నారు. ఇక జిల్లాల్లో 7-8 ఎకరాల్లో గ్రౌండ్స్ నిర్మిస్తామన్నారు. క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మెంటర్స్ నియమిస్తామన్నారు. ఈ ప్రణాళికతో 600 మంది కొత్త ఆటగాళ్లు లీగ్ సిస్టంలోకి వస్తారన్నారు హెచ్సిఏ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు. District academy and ground which will include dormitories as well as basic facilities will be in every district of districts identified: Adilabad, Karimnagar, Khammam, Mahabubnagar, Medak, Nalgonda, Nizamabad and Warangal. It will be for the erstwhile districts. We are having 4 center of excellences for districts in north, south, east and west Telangana. TG20 teams will have equal place for that. టీజీ20కి బీసీసీఐ అనుమతి లేదంటూ టీసీఏ చేసిన ఆరోపణలకు క్లారిటీ ఇవ్వడమే కాకుండా కౌంటర్ కూడా ఇచ్చింది హెచ్సిఏ. అసలు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కే చట్టబద్ధత లేదన్నారు హెచ్సిఏ స్పోక్స్ పర్సన్ శేషనారాయణ. మరి హెచ్సిఏ కౌంటర్ కి టీసీఏ నుంచి ఎలాంటి కౌంటర్ పడుతుందో చూడాలి.